ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వచ్చేసి మంచి సమ్మర్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనమాట. ప్లాంట్స్కి చాలా మంచిది. ప్లాంట్స్ హీట్ స్ట్రెస్ని చాలా విత్స్టాండ్ చేసుకుంటాయి. బడ్స్ ఏమైనా పడిపోకుండా ఉంటాయి. ఎండకి వేడికి పడిపోతూ ఉంటాయి కదా, మొక్కలు ఇంకా పిందెలు పడిపోకుండా ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి లిక్విడ్ ఫర్టిలైజర్ లో ఎండిపోయిన వేపాకుల పొడి అనమాట. ఈ ఆకుల్ని ఇలా పౌడర్ చేసుకోవాలి. మంచి పెస్టిసైడ్ ఇంకా ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఏది వేయకపోయినా ఇది ఒక్క నీమ్ లీవ్స్ ఫర్టిలైజర్ వేసినా కూడా మన మొక్కలు చాలా బాగా పనిచేస్తాయి. ఈ వేపాకుల పొడి ఉంది కదా, మనం చేసుకున్న వేపాకుల పొడి, ఈ వేపాకుల పొడి వచ్చేసి ఒక 3 స్పూన్స్ అలా వేసాను. కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేస్తున్నాను అనమాట. ఒక 2-3 అవర్స్ అయిపోయిన తర్వాత ఇది ఎండిపోయిన ఆవు పేడ అనమాట. ఎండిపోయిన ఆవు పేడ టోటల్ గా ఎండిపోవాలి. దాదాపు మెచ్యూరిటీ 2 ఇయర్స్ అయిన తర్వాత వాడిన ఆవు పేడ అనమాట. ఈ ఆవు పేడ చాలా మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనమాట సమ్మర్లో. ఇప్పుడు నేను ఒక 2-3 స్పూన్స్ అలా తీసుకున్నాను ఈ ఆవు పేడ, ఎండిపోయిన ఆవు పేడ. నెక్స్ట్ వచ్చేసి ఇది మస్టర్డ్ కేక్ పౌడర్ అనమాట. అంటే ఏంటంటే ఆవాలు పిండి అనమాట. ఆవాలు పిండి కూడా ఇది కూడా ఒక 2 స్పూన్స్ అలా వేసాను. తర్వాత ఇప్పుడు వచ్చేసి 1 స్పూన్ బోన్ మీల్ వేస్తున్నాను. దీంట్లో ఫాస్ఫరస్ కాల్షియం ఎక్కువ ఉంటుంది. ప్రీమేచ్యూర్ బడ్ డ్రాప్, బడ్స్ అన్ని పడిపోతూ ఉంటాయి. అలా పడిపోకుండా ఈ బోన్ మీల్ హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే ఎప్సమ్ సాల్ట్ అనమాట. ఎప్సమ్ సాల్ట్ అంటే మాగ్నీషియం సల్ఫేట్. ఇది కూడా సమ్మర్లో చాలా మంచి. ఒక 1 స్పూన్ వేస్తున్నాను ఎప్సమ్ సాల్ట్. సో ఇవన్నీ కూడా కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసేయాలి. ఈ మూత కూడా ఒక పేపర్ మూత పెడుతున్నాను అనమాట. నెక్స్ట్ డే ఒక 24 అవర్స్ అయినాక తీసి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. ఈ సొల్యూషన్ వచ్చేసి చాలా ఘాటుగా ఉంటుంది అనమాట. ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను చాలా కొంచెం తీసుకున్నాను. ఒక గ్లాస్ తీసుకొని కొంచెం తీసుకున్నాను. ఒక 5-10% అలాగా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ తీసుకున్నాను. అంటే కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దాంట్లో వాటర్ కలిపేశాను. వాటర్ కలిపేసిన తర్వాత ఇప్పుడు ప్లాంట్స్ వచ్చేసి నా దగ్గర 5 ఇంచెస్ పాట్స్, అలాగే 7 ఇంచెస్ పాట్స్, ఇంకా 9 ఇంచెస్ పాట్స్ ఉన్నాయి. ఇలా పెక్కలు ఇచ్చేసుకొని దీనికి సొల్యూషన్ ఇలాగే వేస్తున్నాను అనమాట. జస్ట్ 5% వేసేసి మిగతా అంతా వాటర్ వేసేసి వేసేస్తున్నాను.